ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఉండగా దైవవాక్యమును చదువుకొని మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ప్రేమగల మా తండ్రి, స్తోత్రారుడైన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మేము మనసారా ఆరాధించుటకు, స్తోత్రించుటకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. మీ లేఖనములను దీవించండి ప్రభువా. ఒకడు ఎన్నికలేని వాడు మీ పక్షమున నిలబడి ఉన్నాడు. మనుష్య మాత్రుని మరుగు చేయండి. మీ పరలోకపు స్వరం మాకు వినబడుతుండగా మీ గద్దింపుకు లోబడే మనస్సు, నాయన మీ ప్రేమ గల మాటకు సాగిలపడి నమస్కరించే హృదయం మీ కృప చూపుమని, మీరే మాతో మాట్లాడి మహిమ పొందుమని, మా ప్రభువుని యేసుక్రీస్తును గణపరచుమని, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి యోహాను సువార్తలో యేసు ప్రభువారు నేను అనే మాట ఆయన తనను తాను ప్రత్యక్షంగా చాలాసార్లు ప్రస్తావించుకున్నారు. 6వ అధ్యాయం 35వ వచనంలో పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నేనే అన్నాడు ఆయన. ఆహారము, జీవాహారము నేనే అని ఆయన చెప్పాడు. 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి కాపరిని అని చెప్పినాడు. 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుంటే నేనే గొర్రెల ద్వారమును అన్నాడు ఆయన. 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు ఆయన. 14వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు ఆయన. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుత్థానమును, జీవమును నేనే అన్నాడు ఆయన. 18వ అధ్యాయం 37వ వచనంలో పిలాతు ఎదురుగా నిలబడి యూదుల రాజువు నీవేనా అంటే ఏమన్నాడు? నేనే, యూదుల రాజు నేనే అని చెప్పాడు. నేనే అని చెప్పడానికి గుండె ధైర్యం ఉండాలి. అంత లేకపోతే ఏ వ్యక్తి మాట్లాడలేదు. ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. వాటిలో ఒక్క మాట ఈ మధ్యాహ్నం మనం చదువుకున్నాం. ఆ మాటను మనం ధ్యానం చెబుతున్నాం. ఏ మాట? నేను గొర్రెలకు మంచి కాపరి. యేసయ్య ఎవరట? మంచి కాపరి. చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు, కానీ యేసయ్య లాంటి మంచి కాపరి ఎవ్వరు లేరు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఈవేళ నా దేవుని వాక్యాన్ని చక్కగా వింటూ వస్తే నేను తొందరగా దీన్ని ముగించగలవాడు. 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అక్కడ ఏమన్నాడంటే ప్రభువారు, ద్వారమున ప్రవేశించువాడు ఎవరట? ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఈ కాపరి రాజమార్గమున వచ్చేవాడు. గొర్రెల దొడ్డి ఉంటుంది కదండి, ఇక్కడ ఎంతనంటారా? గొర్రెల దొడ్డిలో ఆ ద్వారం ఉంటుంది ఒకటే, దానికి చాలా దారులు ఉండవు. చాలా మంది చెప్తుంటారు పరలోకానికి చాలా దారులు ఉన్నాయి. ప్రభు అన్నాడు నేనే, అంతే, నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలోకి రాలేడు, అంతే. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ఏమంటాడు? నేను గొర్రెల ద్వారమున ప్రవేశించు నిజమైన కాపరిని అని చెప్పాడు ఆయన. కాపరి ద్వారాన ప్రవేశిస్తాడు. ఆయన మంచి కాపరి మనకి ఎలా తెలుస్తుంది? ఇదిగో సూచన, కాపరి గొర్రెల ద్వారాన ప్రవేశిస్తాడు అని చెప్పాడు. చూద్దాం తర్వాత. 2వ మాట ఏం చెప్తున్నాడంటే 3వ వచనం, ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుచువాడు. నేను చదవడం లేదు, మీకు గుర్తు చేస్తున్నాను. ఏం చేస్తాడు ఆయన? అంతే. 30 ఉంటే 30 గొర్రెలు ఆయనకు బాగా తెలుసు.
ఏది చిన్నదో ఏది పెద్దదో, ఏది అప్పుడే పుట్టిందో, ఏది బాగా వయసులో ఉన్నదో ఆయనకు బాగా తెలుసు. తన గొర్రెలు నల్లవో తెల్లవో ఎర్రవో ఆయన గుర్తుపట్టగలడు. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. 3వ మాట 10వ అధ్యాయం 3లో అన్నాడు, ఆయన తన గొర్రెలను ఆయన ఏం చేయవాడంటే నడిపించువాడు. అవి వెలుపలికి వెళ్ళినా నడిపిస్తాడు, లోపలికి వచ్చినా ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే కాపరి. ఈ కాపరి మార్గంలో నడిచే కాపరి, గొర్రెల ద్వారంలో వెళ్ళే కాపరి. అడ్డుదారిలో కాదు, అక్రమమైన దారిలో కాదు, సక్రమమైన దారిలో వెళ్ళేవాడు ఆయన. 2వ మాట ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. 3వ మాట ఆయన మనల్ని నడిపించేవాడు. గొర్రెలను నడిపించేవాడు కాపరి, గొర్రెలు నడిపించేవాడు కాపరి. ఆ 10వ అధ్యాయం 10వ వచనం కూడా అక్కడ రాయబడి ఉంది. ఏమనంటే, గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని అన్నాడు. గొర్రెలకు సమృద్ధి జీవమిచ్చే కాపరి, గొర్రెలకు సమృద్ధి జీవమిచ్చే కాపరి అని మనం చూస్తున్నాం. అవును, 10వ అధ్యాయం 11వ వచనం చదివితే అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసయ్యా, నువ్వు ఎట్ట మంచి కాపరు అంటే నా ప్రాణాన్ని పెట్టాను. కాబట్టి నాకంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరే లేడు. నేను మంచి కాపరిని కాబట్టి ప్రాణం పెట్టిన కాపరి. ఏ కాపరి? కాపరి ప్రాణం పెట్టే కాపరి. 16వ వచనం అన్నాడు, 10వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఒకే ఒక్క కాపరిని. ఎన్ని కాపర్లట? ఒకే ఒక్క కాపరిని, ఒకే ఒక్క కాపరిని అని ఆయన చెప్పాడు. 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్తున్నాడు యోహాను సువార్తలో. ఏమంటాడు? నా గొర్రెలు నా చేతిలో నుండి ఎవడు అపహరించలేరు. మీకేమైనా చేత అయితే రండి అన్నట్టుంది ఆ మాట చదువుతుంటే. నా బిడ్డలను నా చేతిలో నుండి ఎవడు, నా భద్రతలో నుండి ఎవడు కూడా తీసుకొని వెళ్ళలేడు. ఇన్ని ఉన్నాయి, మీరు వింటే ఎన్ని వెళ్తాయో తెలియదు. చూద్దాం, మొదటి మాట చూద్దాం. చూడండి, ఏమిటా మాట? కాపరి ఎటువంటి వాడు? 10వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అమ్మా, ఎవరు ఈ గొర్రెలు? ఎవరు ఈ గొర్రెలు? మీరు తొందరగా చెప్తే నా పని సులువైంది. 100వ కీర్తన 2వ వచనం, మనమే ఆయన ప్రజలము, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. మనము ఆయన గొర్రెలం. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. అంతే, ఆయన మన కాపరి, మనము ఆయన గొర్రెలు. కొంతమంది ఈవేళ గొర్రెలని ఎగతాళిగా మాట్లాడుతున్నారు, కానీ గొర్రె యొక్క విలువ తెలియని వారు, గొర్రె యొక్క విలువ తెలియని వారు మాట్లాడుతుంటారు. అయితే ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఆ కాపరి గొర్రెల ద్వారాన్ని వెళుతున్నాళ్లే. ఏమి ద్వారం? ఈ ద్వారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఏ ద్వారం ఇది? ఇది ఇరుకు ద్వారం. ఆయన వచ్చిన ద్వారం మామూలు ద్వారం కాదట. ఏ ద్వారం ఇది? ఇరుకు ద్వారం. ఈ ద్వారములో పోవాలంటే కష్టం ఉంది. ఈ ద్వారములో కొరడా దెబ్బలు ఉన్నాయి. ఈ ద్వారములో, ఆయన పోయిన ద్వారములో ఆ శిలువ శ్రమలున్నాయి. వాటన్నిటిని అనుభవించడానికి ఆయన ఇష్టపడి, అలాగే నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకొని వెళ్ళిన గొర్రెల కాపరి, మన నిజమైన కాపరి, మన పాపమును మోసిన కాపరి. యోహాను సువార్తల మధ్య అని చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవును, మన పాపాలు మోసుకున్న దేవుడు ఆయన. అది ఇరుకు ద్వారం. అది ఏ ద్వారం? ఇరుకు ద్వారం. అనేక గొర్రెలు ఈ దొడ్డిలోకి రావాలని, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని పరిగెత్తుతున్నాయట. కొంత దూరం రాగానే నాకెందుకు ఇది అని ఏం చేస్తున్నాయట? వెనక్కి వెళ్ళిపోతున్నట. భలే చెప్పే సిస్టర్, వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రావడం లేదు ఈ గొర్రెలు. కానీ అదే ఇరుకు మార్గమున వెళ్ళిన వాడు ఆయన. ఇంకా కింద రాశాడండి, ఆ 7వ అధ్యాయంలోనే మత్తయి సువార్తలో ఏమని రాశాడు తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశింపండి, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పట్టది. సాతాను ద్వారం ఎలాంటిదంటే చాలా విశాలమైనది. అంటే అర్థం ఏమిటంటే స్వేచ్ఛ. ఇరుకు ద్వారం అంటే స్వేచ్ఛ లేవు, అన్ని కండిషన్లే. నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అట్టు ఉండకూడదు, ఎట్టు ఉండకూడదు అని చెప్తుంది. మనకు నచ్చదు. మనకేమి నచ్చుద్ది?
ఆ విషయాల మీద నాకు అర్థం కావద్దు. మీరు అట్లా చెప్తే మనకి ఏది నచ్చింది అంటే, నువ్వు ఎట్టున్నా పర్వాలేదు, ఆదివారం రా సందా ఏంటి నచ్చింది. అంతేగా దేవుడు దేన్ని ఒప్పుకోడంటే క్రమశిక్షణ లేని జీవితాన్ని అసలు ఒప్పుకోడు. నీ బిడ్డకి క్రమశిక్షణ కావాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా? నిన్ను సృష్టించిన దేవుడు క్రమశిక్షణగా ఉండమని చెప్పడం తప్పునా? కాదు, ఎప్పటికీ కాదు. తన బిడ్డ భవిష్యత్తు ఆయనకు తెలుసు కనుక ఆయన హెచ్చరించేవాడు. ఆయన ఈ ఇరుకు మార్గాన వచ్చేవాడు ఉన్నాడే, ఆయన నిజమైన వాడు, నిజమైన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఇదిగో విశాల మార్గమున ఉన్నవాడు. ఆ మొదటి వచనం చదువుతారా? 10వ అధ్యాయం మొదటి వచనం. గొర్రెల దొడ్డిలో అదిగో ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. ద్వారాన ప్రవేశింపక వేరొక మార్గాన వస్తున్నాడు. వీడు అడ్డదారిలో వస్తాడు, దొడ్డిదారిలో రాడు. వీడి దారి అడ్డదారి, వీడి దారి అక్రమమైన దారి. మరొక మాట చదువుతారా అయ్యా? అక్కడే చెప్తున్నాడు ఏమనంటే, అసలు వాని లక్షణాలు గురించి చెప్పాడు. ఈ కాపరేం ప్రాణం పెడితే ఆ కాపరు ఏం చేస్తాడు? 10 ఏమన్నాడు? అబ్బో, ఇది కాపరి కాదాడు, దొంగట. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. వచ్చేది కాయవట కానీ ఎందుకు వస్తాడు? ఆయనేమో తన పిల్లల ప్రాణం కాపాడడానికి వస్తే, ఆ గొర్రెల ప్రాణాన్ని కాపాడడానికి వస్తే, వీడు ప్రాణం తీయడానికి వస్తాడు. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, మన యొక్క ద్వార కిటికీలను ఎక్కుచున్నది, మన పసిపిల్లల మరణము కొరకై, ప్రాణము కొరకై కిటికీలను ఎక్కుచున్నది అన్నాడు. వస్తాడు, జాగ్రత్త. నీవు ఏ మార్గంలో ఉన్నావు? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? నీ ఇష్టానుసారమైన జీవితమా, లేకపోతే దేవుని క్రమశిక్షణ జీవితమా? ఏ మార్గంలో ఉన్నావో ఆలోచన చేసుకో. ఏ కాపరి నీకు కావాలి ఆలోచన చేసుకో. నిజమైన కాపరా, అబద్ధపు కాపరా? నీ దారి ఏ కాపరి దారి? యేసయ్య దారా, సాతాను దారి? యేసయ్య దారిలో ముళ్ళుంటాయి, యేసయ్య దారిలో కష్టాలుంటాయి. అయినా యేసయ్య వెంటే ఉంటాడు. సాతాను దారిలో స్వేచ్ఛ ఉంటుంది, సాతాను దారిలో విచ్చలవిడితనం ఉంటుంది. కానీ నీవు పతనమైన రోజున సాతాను పత్తా లేకుండా వెళ్ళిపోతాడు. నీ ఇష్టం, నువ్వు ఒంటరివాడుగా నిలబడతావు. జాగ్రత్త. ఈ మంచి కాపరి అయిన ప్రభు ఈవేళ మాట్లాడుతున్నాడు. అబద్ధపు కాపరి, దొంగ కాపరి ఉన్నాడు, జాగ్రత్త. వాని వలలో పడద్దు. ఈ ఒక గొర్రె తప్పిపోయిందటండి. ఎడకపోయింది? తప్పిపోయి ఎటో పోయి ముళ్ళ చెట్లు ఇరుక్కుపోయిందట. ఎందుకు? మంచి మేత ఉంటుందని చెప్పిందట. దొంగ మళ్ళీ చెప్పింది సిస్టర్, దొంగ చెప్పింది మంచి మేత ఉండిద్ది, చాలా పచ్చడిగా ఉంటుంది, బలంగా ఉంటుందని చెబితే నమ్మి, ఆ మాటలు, మాయ మాటలు నమ్మి మోసపోయి ముళ్ళలో ఇరుక్కుపోయిందట. ఇప్పుడు కేకలేస్తుందట. కేకలేస్తున్న కేక స్వరం ఎక్కడో విన్నాడు. ఆ కాపరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో, నన్ను ఎందుకు వదిలిపెట్టేయ్యా, నీకెందుకు ఈ కష్టం అని దాన్ని ముళ్ళలోని తీసి భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఎంత మంచి కాపరి! ఈ కాపరి కాక ఏ కాపరి నీకు ఉన్నా అది నీ యొక్క నష్టమే. ఇరుకు మార్గము జాగ్రత్త. ఆ జాగ్రత్త విషయంలో, ఇరుకు మార్గంలో మీరు జాగ్రత్తగా నడిచి వెళ్ళండి. రెండవ మాట మనం చూద్దాం. ఆయన నిజమైన కాపరి కాబట్టి ఆయనలో సక్రమమైన జీవితం ఉన్నది, అంతే, అక్రమము లేదు. ఆయన తిన్నగా నడిచేవాడు, అడ్డంగా నడిచేవాడు కాదు. మన జీవితం కూడా ఎప్పుడైనా తిన్నగా ఉండాలి, వంకర టింకరగా ఉండకూడదు. కొంతమంది మాటలు వంకర, కాళ్ళు వంకర, నడక వంకర, సూపు వంకర, ఇక చెప్పలేం. ఇశ్రాయేలు స్త్రీలు మెడలు చాచుచు, ఎందుకు మెడ రోగం వచ్చిందా? ఎందుకు? ఈ తడుకు నుంచి ఆ తడికి తొంగి చూస్తూ ఉంటుంది. ఏమి నీకు? పాపము కొరకు తొంగి చూస్తున్నావేమో. ఆ కళ్ళు పవర్ పోద్ది, టైం వస్తుంది అంతే. పాపం కొరకు నీ కాళ్ళు పరిగెత్తుతున్నాయేమో, కాళ్ళు సచ్చుబడిపోయి ఇక లేవలేవు. ఆ రోజు రాకుండా జాగ్రత్త పడు. ఇరుకు మార్గము కష్టమైనది అయినా దేవుడు నీకున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ద్వారంలో మనం నడిచి వెళ్దాం. సాతాను ద్వారం మనకొద్దు. మనం జ్ఞాపకం చేసుకుందాం.
విశాలమైన ద్వారమే అనుకోవచ్చు. బంగారపు కమ్మి చాలా గొప్పది, నా జీవితం, నా పంట పండింది, ఇక నేను జాగ్రత్తగా బతకొచ్చు అనుకున్నాడు. షేనారు వస్త్రాలు నా చేతికి దొరికాయి, ఇక ఈ జీవితంలో నేను పనలేను అనుకున్నవి దొరికినేరా, ఇంతకంటే వాటేసుకోకపోతే పర్వాలేదు అనుకున్నాడేమో. ఎలీషా కూడా గుర్తులేడు, గబగబ వెళ్ళి షేనారు వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఎవరు? గెహజీ. బంగారు కమ్మి యెహోషువకు తెలియదనుకున్నాడు, గబగబ పోయి తెచ్చుకున్నాడు. ఎవరు? ఆకాను. ఏది నీవు దేవునికి తెలియకుండా వెళ్ళి వేరే దారిలో వెళ్ళాలనుకున్నావో నష్టపోతావు. దేవుని వాక్యానుసారం కాని ఏ దారైనా అది సాతాను దారి. నువ్వేమైనా చెప్పు, నువ్వు డబ్బులు సంపాదించు, పేరు సంపాదించు, ఏమైనా సంపాదించు, దేవుని దారి కాకుండా ఏమైనా సంపాదించావా, నీ జేబులో వేసిన ప్రతి రూపాయి కూడా సిల్లు సంచిలో వేసినట్టే. గుర్తుపెట్టుకో. ఆ కాపరి లేకుండా ఎక్కడికి వెళ్ళవద్దు. రెండవ మాట మనం చూద్దాం, చూడండి. 10:3 చదువుతారా? యోహాను సువార్త 13. ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం విన్ను, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కదా, గొర్రెలంటే ఎవరు? మనము ఆయన శ్రేష్ఠ సృష్టించబడిన వారు. ఆయన అందరిని పిలుస్తాడు. అబ్రహామా, ఆ పని చేయవద్దు, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయవద్దు. పిలిచాడా లేదా? హాగరు ఎక్కడికి వెళుతున్నావు అడిగాడా లేదా? చెప్పరేమ్మా, నేను చదివించిన రెఫరెన్సులు అయినా చెప్తాను, టైం లేదు కాబట్టి. ఆదికాండం 22:11 అబ్రహామా చిన్నవారి మీద చెయ్యొద్దని దేవుడే చెప్పాడు. ఆదికాండం 16:8 హాగరు పారిపోతుంటే హాగరు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడా లేదా? అడిగాడు. మోషే ఇది దైవ సన్నిధి, నీ చెప్పులు వేసుకురాకూడదు, విడిచిపెట్టు బయట అన్నాడా లేదా? అన్నాడు ఆయన. నిర్గమాకాండం 3:4-5 అపొస్తలుల కార్యముల గ్రంథం 9:4 సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు, నీ వల్ల నేను బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను, దుఃఖపెడుతున్నాను, నన్ను ఎందుకు దుఃఖపెడుతున్నావు కుమారుడా, నన్ను ఎందుకు దుఃఖపెడుతున్నావు అని ఆయన సౌలును పిలిచాడు. ఓ పాపాత్మురాలను కూడా అమ్మా అని ఆయన పిలిచాడు. ఈ మధ్యాహ్న వేళ ప్రభు పిలుస్తున్న పిలుపు నీకు వినబడుతుందా? ప్రభు నిన్ను పిలుస్తున్న పిలుపు నీకు వినబడుతుందా? ఆయన చెయ్యవద్దన్నది చేయకుండా ఉంటున్నావా లేదా? చేస్తున్నావా? ఆయన వెళ్ళవద్దన్న చోటకు వెళుతున్నావా? వెళ్ళకుండా ఉన్నావా? హాగర్ని ఏమన్నాడు? నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి ఉండమన్నాడు. ఉందా? లేదు. ఇంకంతే, హాగర్ చాప్టర్ క్లోజ్. బైబిల్లో హాగర్ లేదు. ఇక ఆయన మాట వినకపోతే ఇంకంతే సంగతులు. నీ జీవితానికి, నా జీవితానికి ఇంకంతే. ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. నేను శారీరకంగా చనిపోతారని చెప్పడం లేదు, అర్థం చేసుకోండి. ఆత్మీయంగా మనం పతనమైపోతాం. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపును మనం వినాలి. మోషే వలె అపరిశుద్ధతగా ఆయన సన్నిధికి వస్తే విడిచిపెట్టవు. నీ చెప్పులు విడిచిపెట్టవు. నీకు కలిగినది విడిచిపెట్టవు. సౌలు వలె దేవుని నామాన్ని దుఃఖపరుస్తుంటే, ఆయనను హింసిస్తుంటే ఇప్పుడైనా మారు మనసు పొందు. ఏ గొర్రెవో నాకు తెలియదు. నీవు తప్పిపోయిన గొర్రెవా, పాపములో పడ్డ గొర్రెవా, ఏ గొర్రెవో నాకు తెలియదు. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను పడిపోయాను, అయ్యా ప్రభువా నేను మునిగిపోతున్నాను. ఏమన్నాడు? అయ్యా మునిగిపోతున్నావా? ఎందుకు అవిశ్వాసం పడ్డావు? ఏమిరా దా అని చెయ్య ఇచ్చి ఏం చేశాడు? పైకి లేపాడు. ఈవేళ నీవు నేను కూడా మనము ఏదైనా అపరాధములో పడితే చేయాల్సింది ఏమిటి? అయ్యో ప్రభువా నేను అపరాధములో పడ్డాను కేకవే. యేసు ప్రభు సన్నిధిలో దుఃఖపడు. ఆయన పిలుపు నీకు వినపడిందో లేదో ఆలోచించు. ఒకప్పుడు నన్ను ఆయన పిలిచాడు. ఎఫెసీ పత్రిక 1:12-13
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉన్నాయి. 13వ వచనం చదువుతున్నాను. మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. ఏం విన్నావు నువ్వు? అమ్మా చెప్పు. సువార్త. ఒకప్పుడు యేసయ్య ప్రేమ వార్త విన్నావు. ప్రేమ వార్త విని అయ్యా నీ బిడ్డనవుతాను, నీ గొర్రెనవుతాను, నిన్ను వెంబడిస్తాను అన్నావు. ఆనాటి నుండి నేటి వరకు వెంబడిస్తున్నావా, ఆగిపోతున్నావా? చెప్పమా. ఆయన మాట వింటున్నావా, ఆగిపోతున్నావా? ఒక నీ మాట అంటే ఒక మాట అన్నాడు. ఏమో తెలుసా? అయ్యా నీ మాట ఏంటన్నాను అన్నాడు. వింటున్నావా? ఇంటే ఆ రంకెలేమిటి, ఆ ఎద్దుల అరుపు ఏమిటి? నేనేం చెప్పాను? అమాలేకులను మొత్తం చంపమన్నాను కదా. అమాలేకు అంటే శరీర సంబంధి. ఆ సౌలుకు మొదటి రాజు, ఇశ్రాయేలు రాజు సౌలుకు దేవుడు చెప్పిన మాట, అమాలేకులు అందరినీ చంపివేయమంటే ఏం చేశాడట? కడగా ఉన్నవి, హీనంగా ఉన్నవి మొత్తం చంపి, బాగా బలిసినవి పెద్ద పెద్దవని దాచిపెట్టుకొని తెచ్చాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను మొత్తం చంపమంటే అన్నిటిని ఎందుకు చంపలేదు అన్నాడు. అయ్యా నాకు కాదయ్యా, రేపు ఆదివారం మళ్ళీ నీకు బయలుదేరిపించాలి కదా, అందుకని ఉంటాయి అని తెచ్చుకున్నాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం 15:22. ఏది ముఖ్యం? ఆరాధన చేయడం ముఖ్యమా, ప్రార్థన చేయడం ముఖ్యమా, లేకపోతే ప్రభువుని స్తుతించడం ముఖ్యమా? ఏది ముఖ్యం? 15వ అధ్యాయం 22వ వచనం సమూయేలు మొదటి గ్రంథం చదువుకుంటున్నాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్టు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు అమ్మా, ఆలోచించు. ఈరోజు బలులు అర్పించడం కంటే, కానుక ఇవ్వడం కంటే, మా ప్రథమ ఫలం ఇవ్వడం కంటే, దశంభాగం ఇవ్వడం కంటే ఏమి వినడం శ్రేష్టం? మాట వినడం శ్రేష్టం. డబ్బు ఉంటే ఇస్తావు, కానుకలుంటే ఇస్తావు, ప్రథమ ఫలాలు ఉంటే ఇస్తావు. కాదు. ఆయన అడుగుతుంది ఏంటి తెలుసా? నా మాట వింటావా? నీవెవరైనా పర్వాలేదు, చిన్నవాడవైనా పర్వాలేదు, కడసారి వాడైనా దావీదు ఆయన మాట విన్నాడు. సైనికులుగా మంచి బలాఢ్యులైన అన్నదమ్ములు యోవాబు వంటి వారు దేవుని సన్నిధిలో ఆయన మాట విన్నవారు కాదు. అందుకే ప్రభు అన్నాడు 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవుడు ఏం చూస్తాడు? మనసు చూస్తాడు, హృదయం చూస్తాడు. ఈవేళ నీ మనసు, నా మనసు చూస్తున్నవాడు ఆయనే. ఆయన మాట వింటున్నావా, వినడం లేదా? నా గొర్రె అయితే చెప్పన మాట, నా గొర్రె అయితే నా మాట అంతే. నీవు ఆయన గొర్రె అయితే ఆయన మాట వింటావు. నీకు నష్టమైన పర్వాలేదు. నేను ఒక మాట చెప్పి ముందుకు సాగిపోతాను. ఒక భక్తుడి పేరు నాకు గుర్తులేదు, గుర్తొస్తే తర్వాత ఎప్పుడైనా చెప్తా, వినండి. ఆయన క్రూరమైన వ్యక్తుల మధ్య సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళు వచ్చారు, తుపాకు తీసుకుని వచ్చారు. ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇదిగో ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్తే నీ బిడ్డలను వదిలేస్తాం, నీ భార్యను కూడా వదిలేస్తాం అంటే అన్నాడు, నేను వదలను అన్నాడు. ఒరే వీడికి గర్వం ఎక్కువగా ఉంది, ముందు పిల్లల్ని లేపేద్దాం. 2 బుల్లెట్లు ఉపయోగించారు. 2 పిల్లలు అక్కడే పడిపోయారు. వారు నానా అని పెద్దగా ఏడుస్తూ ఉంటే, అలా చనిపోతూ ఉంటే తండ్రి ముందు అలానే చూస్తున్నాడట. చూసావా? చూశాను. ఇప్పుడు చెప్పు, యేసయ్యను నమ్ముకుంటావా, యేసయ్యను వదిలిపెడతావా? అయినా నా యేసయ్యను విడిచిపెట్టలేను అన్నాడట. అలాగైతే నీ భార్య కూడా చనిపోద్ది. ఏమో నాకు తెలియదు, నేను మాత్రం యేసయ్యను విడిచిపెట్టను. అలాగే ఆమెను కూడా కలిచాడట. ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు చెప్పు, నీ భార్య పోయింది, నీ పిల్లలు పోయారు, నీకున్న వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు ఒక్కడ వేరే నిలబడ్డావు, ఇప్పుడు కూడా యేసయ్య కావాలా అన్నాడంట. ఆయనట ఇంగ్లీష్లో ఇలాగ పాట పాడాడట, I follow Jesus,
Not I follow Jesus, I follow Jesus, no turning back, no turning back. నేను యేసయ్యను వెంబడిస్తాను, నేను యేసయ్యను వెంబడిస్తాను, నేను యేసయ్యను వెంబడిస్తాను, నేను వెనుదిరగను, నేను వెనుదిరగను, నేను వెనుదిరగను అన్నాడట. మళ్ళీ బుల్లెట్ కాల్చారు, ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పాడిన పాట దాదాపుగా 100 దేశాల వాళ్ళు అదే పాట పాడుకొని దేవుని ఆరాధన చేశారు. ఆయన బ్రతుకున్నప్పుడు సంపాదించిన ఆత్మల కంటే చచ్చిపోయిన తర్వాత సంపాదించిన ఆత్మలు చాలా లెక్కలేనివని రాశాడు ఆయన రచయిత. యేసయ్య కొరకు నీవు మాట వింటున్నానంటే నీ మనసు ఇచ్చావా? మోషే దగ్గరకు సింహాసనాన్ని తీసుకుని వచ్చాడు. మోషే దగ్గరకు ఆస్తిపాస్తులు తీసుకుని వచ్చాడు. ఇటుపక్క యేసయ్య కూర్చున్నాడు, ఇటుపక్క ఆస్తిపాస్తులు కూర్చున్నాడు. ఫరో రాజు వచ్చి అన్నాడు, ఇప్పుడు చెప్పు, యేసయ్య కావాలా, ఫరో సింహాసనం కావాలా, ఆ ఫరో ఆస్తిపాస్తులు కావాలా అంటే అన్నాడు, నా యేసయ్యతో శ్రమైనా పడతానన్నాడు. నా యేసయ్య కోసం శ్రమైనా పడతానన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అలాగైతే నా ప్రజలను ఇశ్రాయేలును పరిపాలించడానికి ఇతడే నాయకుడు అని దేవుడు మోషేను కోరుకున్నాడు. అతడు రాజాజ్ఞకు భయపడక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, 26వ వచనం. అతడు రాజాజ్ఞకు భయపడక ఏం చేశాడు? అల్పకాలపు పాపభోగం, ఐగుప్తులో ఉన్న ధనం అంతా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నువ్వేం విడిచిపెట్టావో నాకు తెలియదు. యేసయ్య మాట వింటున్నావంటే నీవు అన్నీ విడిచిపెట్టి యేసయ్య మాటే వింటావు. వింటే చాలు, యేసయ్య నీతో ఉంటాడు. నువ్వు ఒంటరి దానవైనా ఆయన నీ తండ్రి నిన్ను కాపాడతాడు. అంతే, ఆయన మాట విను, ప్రభు నిన్ను కనికరిస్తాడు. నా మాట విని చెప్తారా, నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఆయన మాట విన్నవాడు నిత్య జీవము గలవాడు. ఆయన మాట వినని వానిలో జీవము లేదు. ఊరికే పైకి నేను ఆయన మాట వింటానని చెప్పినా కూడా అది అబద్ధం. దేవుడు ఎప్పటికీ ఆ వ్యక్తిని క్షమించడు సుమా. 3వ మాట చూద్దాం, చూడండి. 10వ అధ్యాయము 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. 1 ఆయన ద్వారమును ప్రవేశించు కాపరి. 2 ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుచువాడు. 3 ఆయన తన గొర్రెలను నడిపించువాడు అని చెప్పాడు. అవి వెలుపలికి వెళ్ళినా లోపలికి వచ్చినా అన్నాడు, నడిపిస్తాడు అని చెప్పాడండి. 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఎందుకు ఆ మాట చెప్పాడు, వెలుపలికి లోపలికి అని? ఆ మాట చదువుతారా? 10వ అధ్యాయంలో ఏం చేస్తాయంటే, నా గొర్రెలు వెలుపలికి వెళ్తాయి, లోపలికి వస్తాయి, అవి లోపల ప్రవేశిస్తాయి, వెలుపలికి వస్తాయి. ఎందుకు? చదవండి 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడవుతాడు. అది నా మాట విని ఎవరైతే నా యొద్దకు వస్తారో ఆ యొక్క గొర్రెల దొడ్డిలో పరలోక రాజ్యంలో చేరుస్తాను, వారు రక్షింపబడతారు. ఈ సువార్తను ఎవరు నమ్ముతున్నారో, యేసయ్య దేవుడని నమ్ముతున్న వారు, ఆయన నీ కొరకు పాపముల కొరకు చనిపోయిన దేవుడని నమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని పిల్లలవుతారు, రక్షింపబడతారు. మరొక మాట అక్కడే చదువు. రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. ఈ గొర్రె ఏం చేయాలట చెప్పాలి, మీరు చెప్పకపోతే మాత్రం బాగుండదు. ఈ గొర్రె లోపలికి పోవాలి. అదేందయ్యా, ఒకసారి లోపలికి పోతే బయటికి రాకూడదు కదా గొర్రె, ఆయన కాపాడాలి కదా. దాంట్లో ఒక అర్థం ఉంది, గమనించారా? లోపల ఎందుకు? రెస్ట్ తీసుకోవడానికి. రాత్రిపూట గొర్రె ఏం చేస్తుంది? పండుకుంటుంది. మరి బయటకు వచ్చిన తర్వాత మేత వెతకాలి కదా, మేత తినాలి కదా, అవునా కదా? మరి అలాగైతే దేవుని నమ్ముకున్న పిల్లలమైన మనము, ఆయన సంఘములో ఉన్న మనము, సంఘములోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు నీవు సమృద్ధిగా నీ మనసు నిండా ఆయన వాక్యాన్ని నింపుకోవాలి. బయటికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి. ఈ గొర్రె ఎప్పుడు చూసినా ఏ లోపలే ఉంటుంది, బయటికి పోదు. మరి అదేందో నాకు అర్థం కాదు. బైబిల్ తీసుకొని కరపత్రికలు ఇద్దాం, ప్రార్థన చేద్దాం, సువార్త చెప్దాం అనే గొర్రె ఏ గొర్రె ఇది? ఆరోగ్యవంతమైన గొర్రె. లోపల నుండి బయటికి వెళ్ళి బయటకు వచ్చి లోపలికి వచ్చేది. ఎప్పుడు పడుకుంటుంది అనుకో, ఏం చేయాలి? గొర్రెని డాక్టర్కి చూపించాలి, అవునా కదా? డాక్టర్కి చూపించాల్సిందే.
డాక్టర్ చూపిస్తే ఏం చేస్తాడు? చిన్న రోగం అనుకో ట్యాబ్లెట్ వేస్తాడు, పెద్ద రోగం అనుకో కోసేస్తాడు. కాలు కోస్తాడో, చెయ్యి కోస్తాడో, కడుపు కోస్తాడో నాకు తెలియదండి. అది ఆయన చాయిస్, నా దగ్గర లేదు చేతిలో. అర్థమైందా? ఏది చెడిపోతే అది కోసేయాలిగా. నిజమా కదమ్మా? చెయ్యి చెడిపోయింది దానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్రాణం తీసుకోలేం కదా, చెయ్యి వరకు తీసేయాలి అంతే. అందుకే అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల ఏం చేయాలి? దాన్ని తీసి పారవేయి. 2 కళ్ళు కలిగి అగ్నిగుండంలో పడటం కంటే 1 కన్ను కలిగి పరలోకి వెళ్ళడం మంచిది కదా అన్నాడు ఆయన. అవునా కదా? కాబట్టి మనలో ఏదైనా దేవునికి అయిష్టమైంది ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. ఆ కాపరి వెంట నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళు, యేసయ్య వెంట నడిచి వెళ్ళు. ఆయన ఎవరిని నడిపిస్తాడో తెలుసా? 25వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ వచనంలో చెప్పాడు, నీ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించునన్నాడు. ఎవరిని నడిపిస్తాడు? ఎందుకు దీనుడు? ఎవడు దీనుడైనా సన్నిధిని వణుకుచున్నాడో నేను వాడిని చూస్తున్నానన్నాడు. ఎవరిని చూస్తాడు ఆయన? దీనుడు. ఎవడైతే దేవుని సన్నిధిలో వణుకుతూ గడగడ వణుకుతూ భయపడతాడో వాడిని చూస్తాడు. ఈవేళ నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనకు భయపడ్డం. ఆయనకు భయపడ్డం మనం నేర్చుకోవాలి. ఆయనకు భయపడ్డం మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు. భయం లేని వాడిని దేవుడు నడిపించడు సుమా. మళ్ళీ చెప్తున్నాను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూల. నువ్వు తెలివి గలవాడు అంటే దేవునికి భయపడుతున్నావు అని అర్థం. నీవు దేవునికి భయపడ్డావంటే నీవు పాపాన్ని అసహించుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ఏమిటి? చెడుతనమును అసహించుకున్నటయే. పాపాన్ని అసహించుకోవడమే భయభక్తులు. నీవు పాపము నీకు పాయసంలాగా ఉంటే పర్వాలేదులే అని నీవు అనుమతిస్తూ ఉంటే నీ దగ్గర పాపం ఉంది, ఇంకా వేరే దారి లేదు అక్కడ. ఎలా నడిపిస్తాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. ఎవరిని నడిపిస్తాడంటే దీనులను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు ఆయన? 40:11 గొర్రె కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని మెల్లగా నడిపిస్తాడు. ఇదిగో నువ్వు సాతానెంబడి పోయావనుకో వాడు నేను ముందుకు నెడతాడు. బోర్ల పడి నువ్వు ఏడుస్తావు అంటే నవ్వుతూ ఉంటాడు. యేసయ్య ఏం చేస్తాడు? మెల్లగా నడిపిస్తాడు. పాలిచ్చే గొర్రె ఏదో దానికి కొద్ది బలహీనం తక్కువ, బలహీనంగా ఉంటుంది. చిన్న గొర్రెలు బలహీనంగా ఉంటాయి, పెద్ద గొర్రెలు బలంగా ఉంటాయి. అలాగే ప్రార్థన పరులు ఎవరో, ప్రార్థన లేని వారెవరో, భక్తిలో ఉన్నవారెవరో, భక్తిలో లేని వారెవరో ఎరిగిన వాడు ఆయన నడిపిస్తాడు. అలాగైతే నీవు ఆయన నీ చేతిలో నువ్వు మెల్లగా నడిచి వెళ్ళాలంతే. ఆయన దారిలో నువ్వు మెల్లగా వెళ్ళినప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడు. ఎలా అంటే తన మందను మేపుతూ ఆయన గొర్రె పిల్లలను తన రొమ్మును ఆనించుకుంటాడు. చిన్నపిల్లలనట దగ్గర తన హృదయానికి దగ్గరగా పెట్టుకుంటాడు. మిగిలిన వాటిని నడిపిస్తాడట. అవును, చిన్నపిల్లల్ని మనం ఎత్తుకోవాలి, పెద్దవాళ్ళని నడిపించాలి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాన్న ఎత్తుకో అంటే ఆనేడు ఎత్తుకుంటాడు. 40 ఏడు 50 కేజీలు 60 కేజీలు ఉంటాడు. ఏడు ఎత్తుకుంటాడు. ఏమిరా బొడుద్దాయి, ఎంత వయసు వచ్చింది, ఏడెత్తుకునేదా? నడుస్తావా లేదా? 40 సంవత్సరాలు అయింది, ఇంకా ప్రార్థన చేయడం లేదా? 40 సంవత్సరాలు అయింది, ఇంకా బైబిల్ చదవడం లేదా? ఇంకా నీవు ఆరాధన చేయడం లేదా? ఇంకా స్తుతులు చెల్లించడానికి కూడా వెనక్కెళ్ళబోతున్నావా? అలాగైతే నువ్వేమి నేర్చుకున్నావు? అయ్యా నువ్వు నన్ను రక్షించావు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడానికి నోరు రాదా? ఏమి నాకు అర్థం కాదు. చెప్పాలి. మనం దేవుని సన్నిధిలో మనం చేయాల్సింది అదే. ఆయన నడిపించేటప్పుడు మెల్లగా వెళ్ళాలి, నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన ప్రేమ అని అడుగు, ఆయన జాలి అని అడుగు, ఆయన కనికరం అని అడుగు, ఆయన క్రమశిక్షణ అని అడుగు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళు. నీవు నేర్చుకుంటావు జీవితాన్ని. ఆత్మీయ ఎదుగుదల నీలో ఉంటుంది. ఇలాగ నుంచుని చూస్తానంటే ఏం చేస్తావు? కాళ్ళు 2 పక్షవాతం వస్తాయి. నిజమే కదా? నడవకుండా ఉంటే ఏమైపోతాయి? కాళ్ళు 2 నరాలు బిగుసుకుపోతాయి. నాయన నడవాలి. అది మాత్రం తెలుసు. 4 గంటలు లేచి పొలం పోతాం, ఎందుకంటే బిగుసుకుపోతాయి అని. ప్రార్థనకు రమ్మంటే మాత్రం దూతనే ఉంటుంది. 11 అవుతున్న ఆరాధన టైం అవుతున్నా కూడా ఏం టెన్షన్ ఉంటుంది మనిషికి. తీరిక కొత్త ఉంటుంది. ఎందుకు వస్తావు నాకు తెలియదు. మళ్ళీ పైపై చేడుకొచ్చి ప్రభువా ఆకాశవాకి విప్పి, ఇక తక్కువ కాదు, మళ్ళీ చెయ్యి కాదు, ఆకాశం తెరవాలా నేను దీవించడానికి. విప్పి పట్టరానన్ని దీవెళ్ళు కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేస్తావు.
నీకు ఏది వినియాలో నువ్వే చెప్పు. మరి యు ఆర్ ఆర్డరింగ్, యు ఆర్ కమాండింగ్ గాడ్. తెలుసా నీకు ఆ విషయం? దేవుణ్ణి నువ్వు ఆజ్ఞాపిస్తావా? అడగడం కూడా చేత కాదు. ఇంకో మాట చెప్పాలంటే, నాయనా దేవా తండ్రి అని బ్రతిమలాడుకోవడం తెలియదా? తెలియదు. ఎందుకంటే ఈ గొర్రె కాపరు వెంట నడవదు. కాపరు ఎట్లాంటి వాడో తెలియదు. కాపరు ఏ మార్గంలో వెళ్తాడో తెలియదు కాబట్టి ముళ్ళ వెంబడి వెళ్ళింది. తెలియదు కాబట్టి చెత్త పనులు. తెలిస్తే ఈ చెత్త పనులు ఎందుకు? దేవుడు మెల్లగా నడిపిస్తాడు. మనం మెల్లగా ఆయన త్రోవలు వెళ్ళిపోవాలి. ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? ఒక మాట చెప్పాడు సామెతలు 6:22, నీవు త్రోవను వెళ్ళినప్పుడు, ఎక్కడ నువ్వు దారిలో ఉన్నప్పుడు కూడా ఆయన నడిపిస్తాడు, ఏ చెడ్డ తలంపులు రాకుండా. అది నిన్ను నడిపిస్తును. నీవు పండుకున్నప్పుడు, ఎప్పుడు చెడ్డ కలలు రాకుండా దేవుడు నిన్ను పడుకున్నప్పుడు కూడా నడిపిస్తాడు. త్రోవలో ఉన్నప్పుడు చెడ్డ ఆలోచన రాకుండా నడిపిస్తాడు. అది నిన్ను నడిపించును. తర్వాత అది నిన్ను కాపాడు. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. అవును, ఆయన ముచ్చటిస్తాడు. నానా నీకు తెలుసా, అబ్రహాం అనే నాకు మంచి నిజమైన స్నేహితుడు ఉన్నాడు, మంచి భక్తిపరుడు. వాని లాగుండాలి నువ్వు. ఏలియా ఎంత గట్టిగా ఉన్నాడో తెలుసా? నా కోసం కష్టంలో కూడా గట్టిగా ఉన్నాడు. నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా బతకాలి, అందుకే నిన్ను కోరుకున్నాను. దేవుడు అడుగుతుంటే, దేవుడు నీతో ముచ్చటిస్తుంటే నువ్వు విని, అవునయ్యా యేసయ్య అట్లాగే ఉంటానయ్యా, అట్లాగే బ్రతుకుతా, నీకు మంచి పేరు తీసుకొస్తా, నీలాగా బ్రతుకుతా, నీలాగా జీవిస్తా అని చెప్పడానికి నీకు సంతోషంగా ఒప్పుకునే మనసుందా? నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని నడిపిస్తాను. ఎంతకాలం నడిపిస్తాడంట? యెషయా గ్రంథం 58:11 అన్నాడు, యెహోవా నిత్యము నిన్ను నడిపించు. అంతే, ఆయన నిత్యము నడిపించేవాడు. మొదటి కీర్తనలో చెప్పాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. సాతాను మార్గంలో ఏముంది? నాశనం ఉంది. యేసయ్య మార్గంలో జీవం ఉంది. నీకు ఏ మార్గం కావాలో ఆలోచన చేసుకో. దేవుని మార్గం నీతిమంతుల మార్గం, సాతాను మార్గం దుష్టుల మార్గం. దుష్టత్వం, దుష్ట తలంపులు, దుష్ట నడవడిక, దుష్ట చూపు, దుష్ట ఆలోచన. సాతాను మార్గమే వేరు, అది నాశనమునకు పోయే మార్గం. యేసు ప్రభు మార్గం ఇరుకు మార్గమైన ఇది జీవ మార్గం. ఇది నిత్యము ఉండేటువంటి యుగాయుగములు జీవించే జీవ మార్గం. ఇప్పుడు ఎవరు వెంట నడుస్తావు? చెప్పమ్మా, ఎవరు వెంట నడుస్తావు? చెప్పండి. యేసయ్య వెంట నడుస్తావా? చెప్పండి. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. చూసారా, యేసు ప్రభు సైనికులలాగా ఆయన వెనక మళ్ళీ వెళ్ళిపోవాలి. అది ఆయన మనకు నేర్పిస్తాడు. రెండు మాటలు చదివి నేను ముగిస్తాను. మొదటి మాట, ఆయన గొర్రెల ద్వారమును పోయేవాడు. రెండవ మాట, ఆయన తన గొర్రెలను పిలిచేవాడు, పేరు పెట్టి పిలుస్తాడు. మూడవ మాట, గొర్రెలను నడిపిస్తాడు. ఆయన ముందు ఉండి నడిపిస్తాడు, ఆయన వెనక ఉండి కాపాడేటువంటి దేవుడు. నాలుగవ మాట మనం చూస్తున్నాం 10:10లో, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీకు నిత్యముగా చెప్పుచున్నాను. ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే ఈ కాపరి? సమృద్ధి అయిన జీవం. అమ్మ నా మాట వినండి. ఒక ఆమె ఎర్రటి ఎండవేళ మంచినీళ్ళు తీసుకోవడానికి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చింది? మంచినీళ్ళు కుండ తీసుకొచ్చింది. ఎందుకు వచ్చిందంటే మంచినీళ్ళు తీసుకున్నాయి. ఆ మంచినీళ్ళు తీసుకొచ్చడానికి వచ్చినటువంటి ఆమె యొద్దకు, ఆ సుకారుని బావి యొద్దకు ప్రభువారు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆమె దగ్గర నుంచని, అమ్మ మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాను. నీవు యూదుడు కదా, సమరయలో మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నావు, అడగరుగా మీరు, మీకు అంటుగా ఎట్టడుగుతున్నారు అని ఎటకారంగా అన్నమాట. అంటే నేనెవరినో నీవు తెలుసుకుంటే అసలు నీవు నన్నే నీళ్ళు ఇమ్మని అడుగుతావు. నేను నీకు నిత్య జీవపు ఊటలు ఇస్తాను. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు, జీవజలపు ఊటనిస్తాను. అమ్మా, ఈ కడవ రోజు మొయ్యాలి. నువ్వు నేను ఇస్తే రోజు మొయ్యాల్సిన అవసరమే లేదు.
ఎందుకో తెలుసా? ఆమె పాపదాహములో ఉండింది. ఆ పాపదాహం వల్ల ప్రతిదినం పాపంగా చేయడానికి అలాగున దారిలో వెళ్తూ ఉంది. ఇక పాపదాహం పోతే నేనిచ్చే వాక్యమనే జీవజలం తాగితే పాపాన్ని విడిచిపెడతావు. ఇక నీకు ఆ బాధలే ఉండవు, ఆ బాధలే ఉండవు. కాబట్టి ఏం చేయాలి? యేసయ్య మాటలు వినాలి, యేసయ్య మాటలు వింటాను. రోమాపత్రిక 6:2 చెప్పిన మాట ఏమిటంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం. ఎలా ఇచ్చాడో? ఆయన తన రక్తం ఇచ్చి నిత్య జీవం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చి నిత్య జీవం ఇచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 3:7 చెప్పాడు, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు అవ్వడానికి పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడన్నాడు. కుమ్మరించింది ఏంటంటే పరిశుద్ధాత్మను. ఎవరిని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడ్డప్పుడు మనలో ఏ విధమైనటువంటి ఏమంటారు కన్నుల భారం ఉండదు. ఏముండదు చెప్పండి? దేవుని ఆత్మతో నడిపించబడేటప్పుడు కన్నుల భారం ఉండదు. మీకు ఒక విషయం చెప్తా. ఇంటి దగ్గర అన్నం తినుకోకుండా బయలుదేరుతాను. నాకేమో వాక్యం చెప్పబోయే ముందు సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, నా కాళ్ళు నీరసం వస్తూ ఉంటాయి, చెమటలు గారుతూ ఉంటాయి. వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత చెమట ఉండదు, ఏముండదు. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి తన బలహీనత కూడా తెలియకుండా దేవుడు చేస్తాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. నీవు మందిరంలో ఉన్నావంటే నీకు ఏమీ గుర్తుకురాదు, దేవుని మాటలే గుర్తుకొస్తాయి. అది దేవుని పిల్లల ఆత్మీయుల లక్షణం. అలా ఉండాలి మనం. ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఆయన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు. సమృద్ధి అయిన జీవం ఎట్లా ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు. అంతే. ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్మను సమృద్ధిగా? ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి చెప్పండి ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకొని అటుగా ఇటురామని ఏం చేస్తాడు? ఏ సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో దేవుడు చెప్తూ నేర్పిస్తూ ముందుకు తీసుకుపోతాడు. కాబట్టి నీ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలి? అంతే. ఆయన చేతిలో ఉంటే సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ నడిపింపు. నేను ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా అన్నాడు యోహాను. అవును, ఆత్మవశుడైనప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో, భూలోకంలో ఏం జరుగుతుందో, 7 సంఘాల్లో ఎలా ఉన్నారో, ఎవరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. నీ ముఖం చూడగానే తెలిసిపోద్ది నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో. ఎందుకంటే నేను ప్రార్థన చేసి వస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఏమక్క ఏం బాధగా ఉన్నావు? అదే లేదు బ్రదర్, బాగానే ఉన్నాను బ్రదర్ అంటుంది. లేదు అక్క ఏదో బాధపడుతున్నావు, ఏంటి చెప్పు అన్న. అబ్బే బ్రదర్ కూడా వచ్చారు, అందరం బాగానే ఉన్నాం అంటుంది. కాదక్క, నువ్వు నా అక్కవై, నేను నీ తమ్ముడిని, నీ బాధ ఏంటో చెప్పు, ప్రార్థన చేస్తా అంతే. బళ్ళుని ఏడిచి తన బాధంతా చెప్పి ఏడ్చింది. దేవుని పిల్లలు ఏదైనా పొరపాటున్నా దాచుకోలేరు, ఆ మొహంలో కనపడుతుంది. ఏదైనా బాధ ఉన్నా దాచుకోలేరు, ఖచ్చితంగా కనపడుతుంది. దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఆయన నీకు కుమ్మరించిన పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పోగొట్టుకోవద్దు, ఆత్మను ఆర్పవద్దు. ఈ గొర్రె ఆయన సమృద్ధిని అనుభవిస్తున్న గొర్రె. సాతాను దగ్గర ఏం లేదు, జీవం లేదు. వాని దగ్గర ఏమి లేదు, జీవం లేదు. అందుకే వాని పేరు వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాయుమండల సంబంధి మన ప్రభువు జీవాధిపతి. వాడు ఒక మాటలో చెప్పాలంటే గాలుడని మనం అంటాం కదా. గాలిలో తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? గాలిలో తిరుగుతున్నాడు. ఈ గాలుడు అంటాడు. వాడిని నమ్మొద్దు, వాని మాటలు నమ్మొద్దు. యేసు ప్రభువును వెంబడించండి. 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి గొర్రెల కాపరిని, గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాను. మన ప్రభువు ప్రాణం పెట్టిన ప్రభువు. మన ప్రభువు తన చేతిలో మనల్ని దాచిన ప్రభువు. ఈవేళ యేసయ్య చేతిలో నీవు దాయబడ్డావు. ఆయన నీ కొరకు రక్తము చెందించాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? అర్థమైతే విడిచిపెట్టవు, అర్థం కాకపోతే వెళ్ళిపోతావు. నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. గొర్రె పంది 2 ఉన్నాయి. ఏమన్నాయి? గొర్రె పంది 2 ఉన్నాయి. 2 దారినే పోతున్నాయి. చాలా ఇరుకు దారి అది. ఇలా 2 పోతున్నాయి. పోతా ఉండేసరికి
పంది కొద్దిగా లావుగా ఉంది, గొర్రె కొద్దిగా సన్నంగా ఉంది. అది ఏమైందంటే పొట్టతో ఇట్టానమాట. ఇట్లా అనగానే ఏమైంది, పాపం గొర్రె గబక్కని కాలు జారి పక్కన ఉన్న బురద కొంటలో పడింది. పడేసరికి చీ అని గబగబ ఇదిలించుకొని బయటకు దూకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అబ్బో అది చండాలంగా ఉండేది కావాలా అనుకుంది పంది. అనుకొని మనం వెళ్ళకూడదు అని గబక్క నడుచుకుంటూ పోతుంది. ఈసారి పంది కాలు జారి కింద పడింది, బురదలో పడింది పంది. పడిన తర్వాత గొర్రెట రా ఏంది అక్కడ పడుకున్నావు అంటే రానులే ఇదే బాగుంటుందంట. అది ఎందుకు మనం వెళ్ళాలి కదా తొందరగా రా వెళ్దాము అంటే అందంట నేను రాను పో, అటు నడవటం కంటే సుఖంగా ఏడే చల్లగా ఉంది, వాసన కంపేసి వాసనది ఏముందిలే చల్లగా ఉంది అంటుందట. ఈరోజు చాలామంది అంతే ఉన్నారు. పరుగుది ఏముంది పర్లేదు, మత్తు బాగుంది తాగేస్తున్నాడు, చేసాలు డబ్బులు ఏముంది పర్లేదు నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనుకుంటున్నాడు, తాగేస్తున్నాడు. జీవితంలో ఏది విలువైనదో ఎరగడం లేదు. ఈ రోజున మానవుని పరిస్థితి అలా ఉంది. విశ్వాసులు కూడా చాలా మంది ఇది పర్వాలేదు అనుకుంటూనే తప్పు మీద తప్పు చేస్తూనే జీవిస్తున్నారు. దేవుడు ఏదో ఒక రోజు శిక్ష విధించే వరకు కళ్ళు తెరవరా? ఈ రోజైనా మార్పు చెందితే చాలు, ఈ రోజైనా నీ మనసు మార్చుకుంటే చాలు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అమ్మా అయ్యా, నేను నిన్ను ప్రేమించాను కదా, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నీకు సమస్తం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఇంతకాలము కాపాడిన వాడును. మరిచిపోయి జీవిస్తున్నావా? వెంబడించక వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజైనా మార్పు చెందు. ప్రభువా నన్ను క్షమించమని వేడుకో, ప్రభు కనికరిస్తాడు. అయ్యా నేను దారి తప్పిపోయాను, తిరిగి వస్తాను, నిన్ను విడిచిపెట్టి ఉండలేను ప్రభువా, బ్రతకలేను ప్రభు అని చెప్పు. ప్రభు నిన్ను హత్తుకుంటాడు. అమ్మా యేసయ్యను విడిచిపెట్టి నీవు బ్రతకలేవు, నేను బ్రతకలేను. ఆ దేవుడు లేకుండా, ఆయన దీవెన లేకుండా ముందుకు అడుగు వేయలేము. నా కాపరి నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను అపాయమునకు భయపడనన్నాడు. అవును, భయం లేని బ్రతుకు ఈ లోకంలో మనకు కావాలంటే మన కాపరి మన వెంట ఉండాలి. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళ మీరు మాకు ఇచ్చిన ఈ కొద్ది వాక్యమును మీరు ఫలింపదయచేయమని, అందరి బిడ్డలను దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దాసుని ద్వారా